ఇక్కడ ఏముంది అంటే అందరం చూద్దామా? నేను 1, 2, 3 అంటాను, నాతో పాటుగా అందరం చదువుదాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. మీ ఫోన్లో కానీ బైబిల్లో కానీ ఏ భాష అయినా పర్వాలేదు, ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఇది చదువుతాం. నీ 1, 2, 3 గో. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. సాధన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నిలవలేని వట్టి వాడును, జ్ఞానం లేని వాడును, మీరు నాతో మాత్రం మాట్లాడుతున్నామని మీకు ఆకాశ వాక్యం విప్పి నన్ను మరుగు చేసి మీ యొక్క వాక్యం మా అందరికి కుమరిస్తున్నామని నీ యొక్క వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించి మాకు నెమ్మది సమాధానం ప్రభు కరెక్షన్ అనుగ్రహించమని వాక్యమైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క వచనాన్ని నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. రైట్, ముందుగా ఎవరితో మాట్లాడుతున్నాడు? విత్ హూమ్ హీ ఈస్ టాకింగ్ టు, హీ ఈస్ అడ్రసింగ్ టు హూమ్. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు చూద్దాం. అక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి? నీ. ఓకే, నీ నేనేమంటానంటే దాన్ని కొంచెం సాగదీసి నా చేసుకుందామా అంటే, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. రైట్, నీ ప్రవర్తన అంతటి అందరూ నీ. ఫస్ట్ లెటర్ ఏంటంటే నీ. ఓకే, నా గురించి మాట్లాడుతున్నాడు. అయితే నా గురించి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు? రైట్, రెండో పదము అందులో ఏముంది అంటే, సెకండ్ వర్డ్ ఏముందంటే ప్రవర్తన. రైట్, ఈస్ టాకింగ్ టు us, టాకింగ్ టు యూ, ఎవ్రీ ఇండివిజువల్. అక్కడ మీరు, వారు, రైట్, ప్లూరల్ అక్కడ లేదు, సింగులర్ గా నేరుగా దేవుడు ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. ఇట్ ఈస్ యూ అండ్ మీ. రైట్, రెండో పదం ఏముందంటే అక్కడ ప్రవర్తన. రైట్, మూడో పదం చూద్దాం ఏముంది. అది ప్రాముఖ్యమైన విషయము. ఆయన. హూ ఈజ్ ఇట్? ఎవరు ఆయన? హూ ఈజ్ ఇట్? మన సేవియర్ కదా, మనల్ని ఎవరైతే రక్షించారో మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ ఆయన అంటే ఆ నెక్స్ట్ పదం ఏంటో చూడండి, అధికారం. ఎవరి అధికారం ఇక్కడ? లోకంలో ఉండే అధికారం కాదు. రైట్, ఎవరి అధికారం ఇక్కడ? ఎవరి అధికారము? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధికారములకు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడము. ఈ యొక్క లైన్ ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా నేరుగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఇండివిజువల్స్ గా మాట్లాడుతున్నాడు. రైట్, ఆయన ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన, నా ప్రవర్తన. రైట్, రెండో పదం ఏముందంటే ప్రవర్తన. వాట్ ఈస్ మెంట్ బై ప్రవర్తన? ప్రవర్తన అంటే ఏంటి? ఓకే, నేను ఇంగ్లీష్లో అడగలేదు, ట్రాన్స్లేషన్ చేయమని. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటంటే, మన చూపులు దేని కోసం అంటే మనం దేనిని చూడాలని ఆశపడతామో అది మన ప్రవర్తన. ఏదైతే మనం తినాలనుకుంటామో అది మన ప్రవర్తన, దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. ఏదైతే వినాలనుకుంటామో అది మన ప్రవర్తన. రైట్, ఏదైతే చెప్పాలనుకుంటామో అది మన ప్రవర్తన. ఓకే, మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అది మన ప్రవర్తన. ఇప్పుడు నా ప్రవర్తన గురించి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నువ్వు ఏదైనా చూడాలి అంటే యూ షుడ్ సీ త్రూ ద ఐస్ ఆఫ్ లార్డ్ జీసస్. దేవుని కన్నులు కలిగి ఉండి మనము దేనైనా చూడాలి. రైట్, ఏదైనా మాట్లాడాలంటే ఎవరి నోరు మనకు ఉండాలి? బైబిల్లో ఎక్కడైనా ఒక చెడ్డమాట కనిపించిందా? 7,30,000 పదాలు దీంట్లో ఉందంటే అందులో ఒక్కటి కూడా చెడ్డమాట లేదు. అంటే మనం మాత్రం ఈజీగా మాట్లాడేస్తాం, మనకు అది పదాలు తెలియదు కూడా తెలియదు. వీ డూ నాట్ నో.
హౌ మెనీ వర్డ్స్ దట్ వీ నో, బట్ లెస్ దాన్ ది బైబిల్ వర్డ్స్. దేవుడు గ్రంథంలో ఉండే పదాల కంటే మనం ఎక్కువ తెలిసిన పదాలు లేవు కదా, మనకు లేదు కదా. తక్కువ తెలిసిన పదాల్లో మనం ఏం చేస్తాం తెలుసా మీకు? వి యూజ్ ఆల్ బ్యాడ్ ఫోర్ లాంగ్వేజ్, చెడ్డ మాటలు మనం మాట్లాడేస్తాం. ఇక నా పాయింట్ ఏంటంటే, భాషా పరిజ్ఞానం లేని రోజుల్లో చెడ్డ మాటలు మాట్లాడేవారు, తిట్టేవారు, వారి కోపాన్ని, వారు వ్యక్తపరుచుకున్న భాషని, భావాన్ని కోపం ద్వారా తెలియజేసేవారు. ఎప్పుడంటే ఆ రోజుల్లో భాషా పరిజ్ఞానం, ఇన్ని పదాలు, లిటరేచర్ లేని రోజుల్లో, భాషా పరిజ్ఞానం లేని రోజుల్లో, వొకాబులరీ పెద్దగా లేని రోజుల్లో వారు వ్యక్తపరుచుకున్న విషయాన్ని వ్యక్తపరచాలి అంటే, చెప్పాలి అంటే వారు కోపముతోటి చెడ్డ మాటలు మాట్లాడి వారు తెలియజెప్పేవారు. చెడ్డ మాటలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే, ఎక్కడ వినిపిస్తాయంటే ఇల్లిటరేట్ పీపుల్ దగ్గర. విద్యావంతులైన వారు కూడా చెడ్డ మాటలు మాట్లాడకూడదు. విద్యాహీనులు మాత్రమే చెడ్డ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను స్టడీ చేశాను, దీన్ని చాలా డీప్గా స్టడీ చేశాను. ఎవరు చెడ్డ మాటలు మాట్లాడతారు చెప్పండి? ఇల్లిటరేట్. ఎందుకు వాళ్ళు చెడ్డ మాట మాట్లాడతారు? బికాస్ వాళ్ళ వొకాబులరీ అనేది చాలా లిమిటెడ్, తక్కువ వొకాబులరీ ఉంటుంది, పదజాలం తెలియదు వాళ్ళకి, భాషా పరిజ్ఞానం ఉండదు వాళ్ళకు. కాబట్టి వారు ఏం చేస్తారంటే, వారికి ఉన్న తక్కువ పరిజ్ఞానంలో, తక్కువ పదాల పరిచయంతో వాడి దానికి కోపాన్ని జోడించి చెడ్డ మాట ఒకటి యాడ్ చేయడం ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని వారు తెలియజేసేవారు. పాత రోజులు వారు తాకినప్పుడు, ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు మనకు భాషా పరిజ్ఞానం పెరిగింది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని మనం ముందుగానే ఫ్రేమ్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం మనం చేయమో మనకు కూడా కోపాన్ని వ్యక్తపరుస్తాం. రెండోదిగా చెడ్డ మాటలు మాట్లాడతాం. ఇంకోటి చెప్పే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చేయాలి. అర్థమవుతుందా మీకు? సారీ, మళ్ళీ చెప్పండి, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని మనం అడుగుతాం కదా వేరే వాళ్ళని. దాని అర్థం ఏంటి? వారు సరైన రీతిలో చెప్పలేకపోయారు అని అర్థం. అర్థమవుతుందా? రైట్. సో కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ప్రవర్తన అంటే ఏంటి? ద వే ఐ డిఫైన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద వే వి థింక్. ప్రవర్తన అంటే ఏంటంటే, మనము దేన్నైతే చూడాలని కోరుకుంటామో, లెట్ మీ గో ఇన్ డీటెయిల్ లిటిల్ ఫర్దర్. ఇఫ్ యూ వాంట్ టు సీ మొబైల్ ఎ లాట్, దట్ మీన్స్ యువర్ బిహేవియర్ ఇస్ దట్. అర్థమవుతుందా? మీరు ఏదైనా వినాలని, సినిమా పాటలు వినాలి, ఇంకేదైనా వినకూడదు వినాలి అని అనుకుంటే, దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్, దట్ ఈజ్ అవర్ బిహేవియర్. వాట్ యు ఆర్ లాంగింగ్ ఫర్, దేనికోసం మన హృదయం తపన పడుతుంది, మన కళ్ళు తపన పడుతున్నాయి, మన చెవులు తపన పడుతున్నాయి, మన నోరు తపన పడుతుంది, దట్ ఈస్ యువర్ బిహేవియర్. అక్కడ ఎవరి అధికారం రావాలంట? అది రెడీమై పాయింట్. ఎవరి అధికారం రావాలి? Am I looking at something through my Savior's eyes? Am I talking something through my Savior's mouth? Am I listening something the way Lord Jesus is listening to us? Right? Am I behaving the way Jesus said to me to behave? దేవుడు చెప్పిన విధంగా నేను ప్రవర్తిస్తున్నానా? దేవుడు చెప్పిన విధంగా నేను మాట్లాడుతున్నానా? దేవుడు చెప్పిన వాటిని నేను వింటున్నానా? దేవుడు చెప్పిన విధంగా నేను చూస్తున్నానా? దేవుడు చెప్పిన స్థలాలకి నేను వెళుతున్నానా? దిస్ ఈజ్ అంతే. ఇది మేనేజ్ చేస్తే యవనస్తులకు యువర్ లైఫ్ ఈజ్ సెట్. చాలా మందికి చిన్న ప్రిన్సిపల్ తెలియక, చూసారా ఒక వచనంలో ఎంత మీనింగ్ దాగి ఉంటుంది. అవి ఎవరు థాట్ అబౌట్ దిస్? ఇప్పుడు ఆయన ఆలోచించారు. ఈ పదం మీ వాక్యమే తెలుసు, చిన్నప్పటి నుండి మీరు వింటూ వస్తున్నారు, కానీ దీంట్లో దాగి ఉన్న అర్థం చెప్తున్నాను. నీ ప్రవర్తన అంతటి అందు, రైట్, అధికారము ఒప్పుకోను, రెండు పదాలు మనం మిగిలి ఉన్నాయి, అది కూడా మనం చూస్తాం తర్వాత. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవర్తన అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మన ప్రవర్తనకి ప్రధానమైన కారణాలు ఏంటో చెప్తాను నేను మీకు. మన ప్రవర్తనకు ప్రధానమైన కారణాలు ఏంటంటే, మన స్నేహితులు. ఎవరు? నీకు ఏమి ఆలోచన లేదు, నువ్వు బాగానే ఉన్నావు,
ఒక 2 సందర్భాల్లో నీ ఆపోజిట్ వ్యక్తితో ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు నీ పక్కన ఫ్రెండ్ వచ్చి అరే ఏమవుతుంది ఇక్కడ, వాడు స్టార్ట్ చేస్తాడు లేదా ఆ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది. అవునా? మనల్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే నేను అంటాను కల్టివేట్ గుడ్ పీపుల్. నేను చెప్పాను ఇంతకుముందు, గుర్తుందా మీకు ఇది? కల్టివేట్ రైట్ పీపుల్, రైట్ ఫ్రెండ్షిప్, కల్టివేట్ రైట్ ఫ్రెండ్షిప్. సో సరి అయిన స్నేహాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం చెప్తుంది. కీర్తన 1:1. చాలు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యూ క్యారెక్టర్. విన్నారా ఎప్పుడైనా? నీ ఫ్రెండ్ పేరు చెప్పు నాకు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తా. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. రైట్? నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక తిరుగుబోతున్నాను అనుకోండి, లేదా ఒక తాగుబోతున్నాను అనుకోండి. రైట్? నేను చేయకపోయినా ఏమంటారు అనేసావు. అప్పుడు అనేసినప్పుడే నాకు అనేసినప్పుడే. రైట్? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మన స్నేహితులు మనల్ని ప్రొవోక్ చేస్తారు. శోధనలో నడిపించేది ఎవరో తెలుసా మీకు? శత్రువులు. రెండో పాయింట్ ఏంటో చెప్పనా? ఏజ్, వి అవర్ సెల్స్. వయసులో వచ్చే మార్పులు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. రైట్? అండర్స్టాండ్ దిస్ పాయింట్. అర్థం చేసుకోండి. రైట్? మూడవదిగా లోకంలో ఉండే ఆ ఫ్యాన్సీ థింగ్స్, ఆ మ్యాజికల్ థింగ్స్, కలర్ఫుల్ థింగ్స్, అది కూడా మనల్ని ఇది చేస్తాయి. నాలుగవదిగా అపవాది. అపవాది ఏం చేస్తాడు? మనల్ని శోధనలో నడిపిస్తాడు, తప్పుదోవ నడిపిస్తాడు వాడు. సో లెట్ us అండర్స్టాండ్ ఫ్రెండ్స్. తర్వాత వి అవర్ సెల్స్, ఆర్ నేను ఈ విధంగా చెప్పాలంటే మన శరీరము అని చెప్తాను నేను. ఇంకొక భాషలో చెప్పాలంటే, సింప్లిఫై చేసి చెప్పాలంటే ఫ్రెండ్స్, మన శరీరము, లోకము, అపవాది, ఈ 4 మనల్ని శోధిస్తాయి. కాబట్టి ఈ 4 మనం జయించాలి అంటే మనము ఎవరి అధికారంలో ఉండాలి? మన ప్రవర్తన ఎవరి అధికారంలో ఉండాలి? దేవుని అధికారంలో మన ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైతే దేవుని అధికారంలో మన ప్రవర్తన ఉంటుందో అప్పుడు ఏం జరగబోతుందో కింద ఉంది. అది కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఏం జరగబోతుందో కింద ఉంది. ప్రవర్తన గురించిన అవగాహన వచ్చేస్తుందా మనకి? ఇప్పుడు అర్థమైందా? ప్రవర్తన అంటే ఏంటి? మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ ప్రవర్తనను జడ్జ్ చేస్తారు. మీరు చూసే చూపును బట్టి మీ ప్రవర్తనను జడ్జ్ చేస్తారు. మీరు మాట్లాడే మాటను బట్టి మీ ప్రవర్తనను జడ్జ్ చేస్తారు. మీరు వెళ్ళే స్థలాలను బట్టి మీ ప్రవర్తన అర్థమవుతుందా? దుష్టులతో కూర్చుంటే వాడు దుష్టుడు, తాగిపోతులతో కూర్చుంటే వాడు తాగిపోతూ, ఇంకెవరితో కూర్చుంటే వాడు అలాంటి వాడు. రైట్? అట్లనే వెళ్ళకూడని స్థలాలకు వెళితే, ఒక వైన్ షాప్ ముందుకు పోయి కనబడితే, ఇంకా చూడకూడని స్థలాలకు పోయి కనబడితే వాడు దానికి చెందినవాడే కదా. అవునా? కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పడం మనం ఉండకూడదు. తర్వాత అపవాది. అపవాది ఏం తెలుసా? ఏం చేస్తాడు? వాడి పని ఏంటో తెలుసా? ఎవరిని మృంగుదురా. అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని అటు ఇటు తిరుగులాడుచు నువ్వు దొరుకుతావేమో అని వెయిట్ చేస్తున్నాడు. తీవ్రంగా శ్రమిస్తున్నాడు వాడు. వారి అడ్రస్ తెలుసా మీకు? దేవుని బిడ్డలు కాని వారిలో వాడి పోడు. ఎందుకు తెలుసా? వాళ్ళు నా వారే. ఎవరు? వాళ్ళు నా బిడ్డలే. దేవుని బిడ్డలే వారి అడ్రస్. సాతాను ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో దేర్ హీ ఈస్, అక్కడ సాతాను ఉంటాడు. జ్ఞాపకం చేసుకుంటా. సాతాను గురించి అక్కడ అడగని చెప్తాను నేను. రైట్? సాతాను అడ్రస్ ఏంటి తెలుసా? షామామ. ఎస్, అర్థమవుతుందని చెప్పేది మీకు. వానక్క, సోనక్క, జెస్సీ, నోబి, హనీ, సారీ, మనమందరం దేవుని బిడ్డలం కాబట్టి మీరే సాతాను అంటారు. నన్ను అడిగారు అనుకోండి, సాతాను ఎక్కడ చెప్పండి, నేను చెప్పేస్తా. హ్యాండ్స్ దగ్గర నుంచి సాతాను చూసుకోపోవని చెప్తా. ఎందుకు? We are children of Christ. He is always with you.
టు సీ యూ ఫాలోయింగ్ డౌన్. నువ్వు పడిపోవడం ఆయన చూడాలని వాడి ప్రయాసపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందా, అపవాది అలర్ట్గా ఉన్నాడు. వీ షుడ్ బి డబుల్ అలర్ట్. మనం రెండింతల అలర్ట్గా మనం ఉండాలి. ఎందుకు తెలుసా? ఇఫ్ నాట్ పడిపోతాం మనం. జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తనను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏంటి? ఎరుగు నేర్చుకున్నాం మనం. ప్రవర్తన అంటే ఏంటి? మనం ఏది చూస్తాం, ఏది మాట్లాడతాం, ఏది అనుభవించాలనుకుంటాం, ఏది చేయాలనుకుంటాం, ఏది చూడాలనుకుంటాం, ఏది వినాలనుకుంటాం, ఏది మాట్లాడాలనుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం. రైట్? మన ఆలోచనలు ఏమై ఉన్నాయో అది మన ప్రవర్తన. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏంటి? స్నేహితులు, శరీరము, అపవాదం. గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగింటిని మనం జయించాలంటే సాతానికంటే మనం పవర్ఫుల్ కాదు, కానీ మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు. ఎవరు మనలో ఉన్నారు? మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకాన్ని జయించిన వాడు. కాబట్టి వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ సాతాన్. సాతాను కంటే వితౌట్ జీసస్ వీఆర్ నోవేర్ క్లోజ్ టు సాటన్. యేసుక్రీస్తు మన జీవితంలో లేకుండా సాతాను బలానికి మనం ఏమాత్రము సరిపోము. కానీ క్రీస్తు మనలో ఉందంటే వాడిని జయించిన వాడు. కాబట్టి వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది సాతాన్. అర్థమవుతుందా? సాతాను కంటే మనం బలవంతులు ఎప్పుడు అవుతామంటే మనము యేసును మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ప్రవర్తన అర్థం చేసుకోండి. ఇప్పుడు నా కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. వాట్ ఈస్ దట్ నెక్స్ట్ వర్డ్? టెల్ మీ. ఎప్పుడుమా? అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? వెన్ యూ ఎప్పుడైతే నేను చెప్పినవి మీరు చేశారో, రైట్, మీ ప్రవర్తన అంతటిని అప్పుడు. ఎప్పుడు? అప్పుడు ఏమవుతుంది చూడండి తర్వాత. రైట్. ఇక్కడ ఇంకొక పదాన్ని మనం మర్చిపోయాం. అధికారం అంటే ఏంటి? ఎవరిని అడ్రస్ చేస్తున్నామో చూసాము. అది నన్ను నిన్ను అనుకున్నాము. దేని గురించి అడ్రస్ చేస్తున్నాం అనుకున్నాము? మన బిహేవియర్, మన ప్రవర్తన, మన క్యారెక్టర్ గురించి. రైట్. ఆ తర్వాత ఎవరు అడ్రస్ చేస్తున్నా చూసాం మనం. ఎవరది? మన తండ్రి అయిన దేవుడు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడంటే అధికారం అంటారు. ఎవరిది అధికారం? నేను చెప్తాను చూడండి, అధికారం అంటే ఏంటో. రైట్. ఇప్పుడు ఈ సెల్ని ఒకటి తయారు చేశారు. ఈ సెల్ మ్యానుఫ్యాక్చర్ ఒక మేకర్ ఉంటాడు కదా. రైట్. దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరేమన్నా ఐడెంటిఫై చేయగలరా? నేను చేయగలనా? పోనీ ఇదివరకు అఖిల్ చేస్తాడేమన్నా? ఎవరు చేయగలరు? ఎవరైతే దీని మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను దీనికి డబ్బులు చెల్లించి కొన్నా కాబట్టి అధికారం నాదేంటి? I paid for this and I am owned. The owner of this battery is me. దీని అధికారి ఎవరు? ఇప్పుడు నేను. రైట్. అది గెట్ మై పాయింట్. ఒకప్పుడు క్రీస్తు నమ్మకం ఉంది. మనం ఎవరిని? అపవాది పిల్లలు. క్రీస్తు రక్తం వచ్చే ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా ఆయన? ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, when I paid for this and I bought it, that means I am the owner of this battery now. ఈ బ్యాటరీకి యజమాని ఎవరు? ఇప్పుడు నేనే. అదేవిధంగా నిన్ను నన్ను యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఇప్పుడు నీ మీద నా మీద ఎవరికి అధికారం ఉంది చెప్పండి? మన అమ్మకి ఉంది అధికారం, నాన్నకు ఉంది అధికారం, టీచర్స్కి ఉంది అధికారం, స్కూల్లో ప్రిన్సిపల్కి ఉంది అధికారం, పోనీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉంది అధికారం, గవర్నర్కి ఉంది అధికారం, సీఎంకి ఉంది అధికారం, రాష్ట్రపతికి ఉంది అధికారం.
వారంతా ఈ లోకంలో మెటీరియల్ థింగ్స్ ని మానిటర్ చేసే మనుషులు వాళ్ళు. దట్స్ ఇట్. దే ఆర్ నాట్, యు ఆర్ నాట్ క్రియేటెడ్ బై హిమ్ ఆర్ బై హర్. మనము వారి ద్వారా చేయబడలేదు, కాకపోగా వారు రక్తం, వారు ఎటువంటి వెల ఇచ్చి మనల్ని కొన్నవారు కాదు. రైట్? మనల్ని కొన్నది ఎవరు? మనల్ని కొన్నది ఎవరు? నిన్ను సృష్టించిన వాడు ఆయనే, నిన్ను కొన్నవాడు ఆయనే, నీ ఆది ఆయనే, నీ అంతము ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఎవరిది అధికారం? అధికారం ఎవరిది చెప్పండి? ఒప్పుకుంటారా? ఇప్పుడు నా అధికారి యేసుక్రీస్తు అని చెప్తారా? చెప్పండి ఒకసారి. నా అధికారి యేసుక్రీస్తు. ఇప్పుడు హీఈస్ మై ఆఫీసర్, ఆయన నా బాస్. ఇప్పుడు రైట్? హీఈస్ మై మాస్టర్. నా బాస్ ఆయనే, నా మాస్టర్ ఆయనే, నా ఓనర్ ఆయనే, నా దేవుడు ఆయనే, నా ప్రభువు ఆయనే, నా రాజు ఆయనే. రైట్? ఇప్పుడు రాజు ఆయనే, ప్రభువు ఆయనే, దేవుడు ఆయనే. కాబట్టి ఆయన అధికారానికి ఎప్పుడేం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇది ఎట్లా ఆడితే అట్లా ఆడుతుంది. నేను పళ్ళ కొడితే ఎవరు అడిగారు అనుకోండి, షాప్ వచ్చి, ఏం బావా నువ్వు ఇంత బ్యాటరీని పాడు చేస్తున్నావు, నేను కొనుక్కున్నా, నా ఇష్టం అనొచ్చా? నేను అనను. కానీ అనే అవకాశం ఉందా? ఉంది కదా. నేను అంటే అది తప్పు అవుతుంది. కానీ మనం దేవుడి చేతిలో ఉన్నాము. దేవుడు చాలా మంచివాడు. ఆయన మనల్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తే అలా మనం మౌల్డ్ అయిపోవాలి. అప్పుడు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్టు కౌంట్. రైటా? అర్థమవుతుందని నేను చెప్పేది? ఆయన ఏ షేప్ నిన్ను చేస్తే ఆ షేప్లో నువ్వు ఉండాలి. ఆయన ఎక్కడ పెడితే నీవు అక్కడ ఉండాలి. ఆయన ఏమి చేయమంటే అది చేయాలి. ఆయన ఏమి చూడమంటే అది చూడాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏమి మాట్లాడమంటే అది మాట్లాడాలి. దట్ ఈస్ వాట్. అప్పుడే ఆయన అధికారానికి నీవు కానీ నేను కానీ ఒప్పుకున్న వారి అవుతాం. అర్థమవుతుందా? ఆయన అధికారం అంటే ఏంటి? ఆయన చెప్పింది. ఇప్పుడు నేను స్కూల్లో నేను ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నా కింద ఒక 130 మంది వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందని చెప్పండి? నేను చెప్పినప్పుడు వాళ్ళు చేయకపోతే నేను యాక్సెప్ట్ చేస్తానా? చేయను. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ అండర్ మీ కదా. అలాంటప్పుడు నేను చెప్పింది వాళ్ళు భూలోకంలో ఒక చిన్న పదవికి ఇంత నేను బిల్డప్ ఇస్తే, పరలోకంలో ఆయన పరలోకాన్ని దిగి వచ్చి, పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చి ఆయన మన కోసమై వేదనను శిక్షను బలిగా అర్పించబడి వేలాడి చివరి బొట్టు వరకు రక్తం కార్చి ఆ రక్తంలో మన పాపాలు పరిహరించి ఆ రక్తం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు. రైట్? ఆయన అధికారానికి లోబడి ఉండమని అడగడంలో ఆయనకి సంపూర్ణమైన హక్కు ఉందని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా? He has complete rights on us. మన మీద సంపూర్ణమైన హక్కు ఆయనకి ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మనం కేవలము whether you obey anyone in the world, I don't care, but I beg you to obey your Lord Jesus. మనం నమ్ముకున్న మన దేవుడిని నమ్ముకోమని, ఆయనకి లోబడి ఉండమని, ఆయన అధికారాన్ని ఒప్పుకోమని నేను యవనస్తులకు ప్రేరేపిస్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేయాలి మనం ఇక్కడ? ఆయన అధికారానికి అయిపోలేదు ఇంకా, మనము లైన్ అయిపోలేదు ఇంకా. కేవలము అధికారం అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఎవరు అధికారము? రీజన్ కూడా నీకు ఇచ్చాను. ఎలా అధికారం కూడా రీజన్ నీకు ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. యూనో 2 types ఆఫ్ ఒప్పుకోలు, 2 రకాలుగా. we accept many things in 2 ways. రైట్? నేను షామ్ని నా ఫ్రెండ్ అంటాను, కానీ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. చెప్పుకోవడం మాత్రం హీఈస్ మై ఫ్రెండ్. అంటే నేను స్నేహితుడిగా ఒప్పుకున్నాను, కానీ నేను దాన్ని
యాక్సెప్ట్ చేయను, ఫాలో చేయను. చాలా మంది అలా ఉన్నారు ఇక్కడ ఈ రోజుల్లో. ఒప్పుకుంటాం, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రైట్? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఒప్పుకోవడం గురించి బైబిల్లో చాలా రెండే ఉన్నాయి. యేసు చెప్పండి, ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? లార్డ్. ప్రభు అంటే మీనింగ్ ఏంటి? పరిపాలించేవాడిని ప్రభు అంటాం, పాలించేవాడు. అవునా? నా ప్రభువు అని నేను ఎప్పుడైతే ఒప్పుకుంటాను, దట్ మీన్స్ ఐఎమ్ అండర్ హిస్ కంట్రోల్. అంతేనా? ఒకరిని ప్రభువుగా ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో ఆయన నిన్ను పరిపాలిస్తాడు, ఆయన నిన్ను రూల్ చేస్తాడు, ఆయన నిన్ను లీడ్ చేస్తాడు. యూ హ్యావ్ టు సబ్మిట్ టు హిమ్. అది చేయాలి ఇక్కడ. ఇక నేనేమంటానంటే ఒప్పుకోవాలి. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ హిమ్ త్రూ అవర్ లిప్స్. అదే రెండు రకాలు చెప్పాను కదా. యాక్సెప్టింగ్ జీసస్ త్రూ లిప్స్ విల్ నెవర్ వర్క్. యాక్సెప్టింగ్ హిమ్ త్రూ ద హార్ట్. మన హృదయంలో ఒప్పుకోవాలి ఆయనని. రైట్? మన మనసంతా కూడా ఆయన దేవుడిగా మనం కలిగి ఉండాలి. నేను చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. రైట్? ఆల్ ఆఫ్ us are having cats కదా. ఇంకెవరో వచ్చి ఈయన మీ డాడీ అంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కరి పుట్టాలనిపిస్తుందా లేదా? రైట్? అనిపిస్తుందా లేదా? వేరే వ్యక్తి వచ్చి నేను మీ నాన్న అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు మన కోపం వస్తుంది చెప్పండి? మన తల నుండి అధికారుల వరకు మన నాన్న అనే విషయాన్ని, అదే నేను అమ్మ కూడా ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీవన్ డౌన్. రైట్? మనకి నాన్న అంటే ఏమొస్తుంది చెప్పండి? మన పిక్చర్లో, తలలో ఆలోచనలు మొత్తం మనతంతా ఏమొస్తుంది? డాడీ వచ్చేస్తుంది ఇలా. రైట్? అవునా కదా? ఒకసారి ఊహించుకోండి, వేరే వాళ్ళు ఎవరినైనా డాడీ ట్రై చేయండి. నేను అడగడం కూడా తప్పే, కానీ మీకు నా విషయాన్ని మీకు అర్థం అవ్వాలని నేను ఒక వ్యక్తి కిందికి వస్తున్నాను. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తుని ఎలా ఒప్పుకోవాలో చెప్తున్నాను మీకు ఇప్పుడు. యేసుక్రీస్తు ఎలా ఒప్పుకోవాలి అంటే, దేవుడు అన్న కాన్సెప్ట్ మీకు ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తు కాక మా జీవితాల్లో దేవుడు లేడు. మాకు ఏదైనా అవసరం అనుకుంటే ఆయనే దేవుడు, ఆయనే మా తండ్రి, ఆయనే ప్రభువు, ఆయన అధికారానికి లోబడాలి. అట్లా మన హృదయం అంతా కూడా ఎవరికి నింపుకోవాలి మనం? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఓకే, చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి జీవితంలో మ్యారేజ్ డే వస్తుందంటే ఎలా ఉంటుందంటే, అంటే మ్యారేజ్ కొత్తలో లేదండి, తర్వాత విషయాలు వేరే ఉంటాయి. ఓకే, ఆ మ్యారేజ్ మీరు ఏమైనా చేయండి, ఎవ్రీ థాట్, ఎవ్రీ లుక్, ఎవ్రీ టాక్, everything that he or she give the ear to listen something about the marriage only. వేరే మాట్లాడితే ఏమంటారు? ఇప్పుడు కాదు, పెళ్లి తర్వాత. ఆ మూమెంట్కి వాళ్ళ మనదంతా ఆలోచనలు కూడా దేవుడితో నింపబడి ఉంటాయి. అట్లనే మన జీవితంలో చివరి శ్వాస వరకు మన జీవితంలో మన ప్రభువు గురించిన ధ్యాస మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి, ఆయన మనం కలిగి ఉండాలి. అది ఒప్పుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆన్ ఎ పర్టికులర్ డే, ఆన్ దట్ పర్టికులర్ డే ఐ హావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై పర్సనల్ సేవియర్, దట్స్ ఇట్ అనుకుంటే కాదు. దేర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఇట్ ఈస్ నాట్ దట్స్ ఇట్. జ్ఞాపకం చేసుకుందాం మనం. యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాకుండా హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి కంప్లీట్గా. అర్థమవుతుందా ఇప్పుడు నా పాయింట్? ఇప్పుడు మొత్తం చెబుదాం. ఇప్పుడు చెప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. లెట్ ఎవ్రీవన్ సే దిస్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారాన్ని ఒప్పుకోనము. రైట్, నెక్స్ట్ లైన్ చూద్దామా. నెక్స్ట్ లైన్ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, నేను త్వరగా ముగించేస్తాను. జస్ట్ అర్థం చేసుకొని మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎప్పుడు సరళం అవుతాయి? రైట్, నేను ఇప్పుడు చెప్తున్నాను యవనస్తులు, మీరు దేనికోసమో కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నారు, దేనికోసమో మీరు వెయిట్ చేస్తున్నారు, ఏదో కావాలని మీ హృదయం బాగా కోరికతో నిండి ఉంది, అది మీకు అవ్వడం లేదు. రైట్, అది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. ఇది ఇవ్వనప్పుడు పైకి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ లైన్కి వెళ్ళాలి. ఏముంది ఫస్ట్ లైన్లో? ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు మనం వెనక్కి రావాలి. దేవా, నేను ఎప్పుడైనా నేను నా ప్రవర్తనలో నీ అధికారానికి ఒప్పుకోలేదా నాకు తెలియచేయను, లేదా నా ప్రవర్తనలో నేను ఎప్పుడైనా దేవుని అధికారానికి ఒప్పుకోలేదా అని నాకు నేను పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. రైట్, అది చాలా అవసరం. అది తెలిసినప్పుడు లేదా తెలియజేయబడినప్పుడు అప్పుడు దాన్ని ఒప్పుకుంటే దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే త్రోవలను ఇక్కడ త్రోవలు అంటే ఇప్పుడు దారిలో పోయేటప్పుడు బండ్లు అడ్డం తీసేయడం కాదు. త్రోవలు అంటే మనం ఏ పని అయితే పూనుకుంటామో దానికి వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా, శోధనలన్నీ కూడా, సమస్యలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ అవుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా ప్రవర్తన యందు ఇప్పుడు చెబుదామా? నేను దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఈ విధంగా నా ప్రవర్తన అంతటి యందు ఆయన అది ఒప్పుకోను, మనకు ఒప్పుకుంటాను, ఒప్పుకున్నాను, అప్పుడు ఆయన నా త్రోవలను సరళము చేయడం. అర్థమైందా? మన త్రోవలు సరళం ఎందుకు అవ్వడం లేదు? ఆయన అధికారాన్ని మనము ఒప్పుకోవడం లేదు. మన ప్రవర్తనలో ఎక్కడో తేడా ఉంది. అధికారాన్ని ఒప్పుకోవడంలో ఎక్కడో తేడా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇక్కడ మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన జీవితంలో మనకు చాలా ముఖ్యమైన కొటేషన్స్ ఉంటాయి కదా, రోల్ మోడల్స్ ఉంటాయి కదా. నేను అంటాను, మీ అందరు కూడా ఈ వాక్య భాగము దేవుడి గ్రంథంలోనికి ఇష్టమైన వాక్యం ఏదైనా చెప్పు అంటే ఇది చెప్పే విధంగా ఉండాలి. ఎవరస్తులా నా ప్రవర్తన యందు వేరే వాళ్ళకు కూడా మీరు ఇదే చెప్పాలి. ఎవరికైనా చెప్పాలి అంటే నీ ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకో, నీ త్రోవలు సరళం. ఫినిష్. సో జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యం అనేది ఈరోజు రాత్రి యూత్ మీటింగ్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరైనా చెప్తారో చూడుకున్న వాక్యం ఇదే వాక్యం. చెప్పు అనక. నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాను, అప్పుడు ఆయన నా త్రోవలను సరళించాడు. వెరీ గుడ్. రైట్, ఏం చేయాలి? మనం ఆయన ప్రవర్తనకి అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన మన త్రోవలు సరళం చేస్తారు. అర్థమవుతుంది కదా? ఒప్పుకుంటే సరళం చేయబడిన వ్యక్తిని మేము ముందుంచి నేను ముగించేస్తాను. ఎవరైనా మీరు చెప్తారా? దేవుడి గ్రంథంలో ఈ వ్యక్తి దేవుడిని ఒప్పుకున్నాడు, ఆయన త్రోవలన్నీ సరళం అయిపోయాయి. ఎవరైనా చెప్తారా మీరు? త్రోవలు సరళం చేయబడిన వ్యక్తి ఆయన నమ్ముకోదా? ఎవరు? మోషే. ఎట్లా మోషే? రైట్, నేను చెప్తాను. రైట్, నేను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు భయపడద్దు. ఎప్పుడు కూడా మీరు తప్పైనప్పటికీ చెప్పేయాలి. మేము మా స్కూల్లో పిల్లలు అదే నేర్పిస్తాం మేము. రైట్, నేనేమంటానంటే ఒకటి, రైట్, మీరు మోదస్ని తీసుకోండి, మోషేని. ఆయన ఎవరు అసలు? ఎస్, అవి ఆయన ఫిజికల్ ప్రాపర్టీస్. నేను అవి మాట్లాడతలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మోషే నేనేమంటానంటే ఎన్నుకోబడిన వ్యక్తి,
కాదా? అవును. అవును. రైట్. అతను ఏమంటాడంటే, ఈరోజు ఉదయం మనం వాక్యంలో విన్నాం ఈ మాట. రైట్. అక్కడ ఉండి సుఖానుభవం అనుభవించడానికంటే వీరితో ఉండి నిందలు శ్రమలు అనుభవించుట మేలు అని కోరుకున్నాడు కదా. ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుని అధికారానికి లోపడ్డాడు. దేవుడు ఏమని చెప్పాడు? వెళ్ళి పర్వతో మాట్లాడు అని. ఒకసారి ఎప్పుడైనా ఊహిస్తారా? మిమ్మల్ని వెళ్ళి సీఎంతో మాట్లాడమంటే ఏం చెప్తారు మీరు? అమ్మో నేనా అంటారు. అవునా? రైట్. సీఎం కంటే చాలా పవర్ఫుల్ రాజు అంటే. రాజు అనుకుంటే అవుట్. ఈయన వెళ్ళి మాట్లాడి ముందు స్టార్ట్ చేయాలని అవుట్ అయిపోతారు ఆయన, రాజు అనుకుంటే. కానీ దేవుడు చెప్పిన మాటకి ఏం చేసినైనా ఎట్లా లోపడ్డాడు? చాలా మంది ఏమీ లేకపోతే వచ్చి లోపడ్డం కాదు. దట్ ఈస్ నాట్ ద ఒబీడియన్స్ ఈస్. ఈయనకేముంది చెప్పండి ఇక్కడ? అంతఃపురంలో ఉండి తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసే అవకాశం కలిగిన వాడు, సకల విద్యలు ప్రావీణ్యత పొందినవాడు, ఆ విద్యను ప్రదర్శించుకుంటూ తన నైపుణ్యాన్ని చూపించుకొని రాజు యొక్క మన్ననలు పొంది తనకు రావాల్సిన వాటిని తీసుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవించే అవకాశం కలిగిన వాడు మోషే. కానీ మోషే ఏమర్థమైందంటే, నేను ఈ రాజు అధికారంలో నాకు ఉండాల్సింది, నా రాజు వేరే అని ఆయన అధికారాన్ని ఒప్పుకొని తన మార్గాన్ని మళ్ళింది. ఎవరి మార్గంలోకి వచ్చిండు? దేవుని అధికారాన్ని ఒప్పుకొని దేవుని మార్గంలోకి వచ్చి ఆ తర్వాత ఆయన మార్గాలు ఎలా సరళం చేయబడే చూడండి. ఆయన ఐగుప్తీయులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ సక్సీడెడ్, విజయం పొందాడా? చివరిగా అనేక మార్లు వెళ్ళాడు, బ్రతిమలాడాడు, అద్భుత కార్యములు చేయగలిగాడు. ఇశ్రాయేలు ఐగుప్తులను నడిపించాడు. మార్గ మధ్యంలో వారికి ఆహారం కావాలంటే, వారికి నీరు కావాలంటే నీరు కాకుండా చేతిలో ఉన్న నీరుని మధురంగా మార్చిన దేవుడు, మారానీటిని మధురంగా మార్చిన దేవుడు, బండ నుండి నీటినిచ్చిన దేవుడు, ఆకాశం నుండి సముద్రంని పాయలు చేసి మార్గాన్ని కలిగేసిన దేవుడు, 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు. ఎవరి మార్గం సరళమైంది ఇక్కడ? అక్కడే ఉంటే తన జీవితాన్ని తన కోసం మాత్రమే విలాసవంతంగా జీవించేవాడు, పతనమయ్యేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని అధికారానికి లోబడ్డాడో ఎంతగా దీవించబడ్డాడంటే, ఇశ్రాయేలు కల్పన మొత్తాన్ని అన్య మార్గం నడిపించిన వాడు, వారికి నాయకుడు. ఈరోజు పాత నిబంధనలో ఎవరైనా వాక్యం చెప్తే దావీదు తర్వాత ఎవరైనా ఎక్కువగా తీసుకుంటారు అంటే యోబుని, మోషేని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే అది మనకు అవసరం అని చెప్పేసి. రైట్. ఆయన సాత్వికుడిగా మిగిలిపోయింది ఆయన. రైట్. దేవుని ఇల్లంతలో నమ్మటమైన వాడిగా మిగిలిపోయింది ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన మార్గాలు కూడా మోషేలాగా సరళం చేయబడాలి అంటే ఈ లోకంలో ఉండే లగ్జరియస్ థింగ్స్కి దూరంగా ఉండాలి. రైట్. దేవుడు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడేమవుతుంది చెప్పండి? మనకు మోషే వలె ఆయనకు సరళం చేయబడిన మార్గాలు నీకు నాకు కూడా సాధ్యమే. ఈరోజు మనము సముద్రాన్ని పాయలుగా తీర్చగలమా? బండను కొట్టి నీళ్ళు రప్పించగలమా? ఆకాశం నుండి మన్నాను తెప్పించగలమా? కానీ మన విశ్వాస పరిమాణం ఎక్కడ ఆగిపోయింది. మనం చేయలేకపోవడం సమస్య ఏం లేదు అక్కడ. మన విశ్వాస పరిమాణంలో వారి స్థాయిని మనం అందుకునే స్థితిలో మనం లేవు. కానీ అది అందుకంటే మాత్రం అది డెఫినెట్లీ పాసిబుల్. రైట్. మరోసారి వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. వాక్యం చెప్తారా? బైబిల్ చూడద్దు. నీ ప్రవర్తన బైబిల్ ఉన్నదే వెళ్ళిపోదాం. ఇప్పుడు నీ ప్రవర్తన అంతటి అంటూ ఆయన అధికారంలో ఒప్పుకును, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. సామెతలు 3:6 ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. రైట్. వాక్యం అర్థమైందా? అందరికీ స్పష్టంగా ఉందా? క్లియర్గా ఉందా? రైట్. ప్రార్థన చేస్తాం.